కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు కమిషన్ ముందు ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు రామకృష్ణారావును కమిషన్ విచారించింది. దాదాపు 24 ప్రశ్నలను రామకృష్ణారావును కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగారు. రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ఆయనపై ప్రశ్నలు సంధించారు. ఈ విచారణలో కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, లోన్లు, ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపు, వడ్డీల చెల్లింపులపై వంటి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కార్పొరేషన్ కు నిధులు ఎలా వచ్చాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రామకృష్ణారావును ప్రశ్నించింది. బడ్జెట్ కేటాయింపులు, లోన్ల ద్వారా నిధులు సమకూర్చినట్లుగా రామకృష్ణారావు సమాధానమిచ్చారు. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారన్న కమిషన్ ప్రశ్నకు పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నీళ్లు అమ్మి రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణ చెప్పినట్లు సమాచారం. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని రామకృష్ణను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన సమాధానమిచ్చారు. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ నిలదీయగా, ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీతో ఎప్పుడూ సమావేశం కాలేదని రామకృష్ణారావు చెప్పారు. కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు రామకృష్ణారావు తెలిపారు. ఇక ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ నిబంధనలు ఎందుకు పాటించలేదని కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పాలసీస్ పెట్టారా అని కమిషన్ ప్రశ్నించగా దానికి రామకృష్ణారావు తెలియదని సమాధానమిచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్గా కేబినెట్ ముందుకు రాలేదని, నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదని కమిషన్ అడిగింది. నిబంధనలు పాటించకుండా విడుదల చేసిన నిధుల రికార్డులను రామకృష్ణారావుకు కమిషన్ చూపించింది. ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులను సరిగా మెయింటైన్ చేయలేదని కమిషన్ ప్రశ్నించగా, ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారంటీతోనే కార్పొరేషన్ లోన్స్ తీసుకుందని రామకృష్ణారావు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి 7,300 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్లకు 9 నుంచి 10.5% వడ్డీ చెల్లిస్తున్నామని కమిషన్కు రామకృష్ణారావు తెలిపారు.